నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం ఎప్పట్లాగే. సో మరి ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉంది, అది ప్రస్తుతం అంటే ఆగుతుందా లేదా, అసలు ఏం జరగబోతోంది? సో పాకిస్తాన్లో ఏంటంటే దాని మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి, అయితే దాని ఇంకా అది ఒక కొలిక్కి రాలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలా ఉండబోతోంది, వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయి, అలాగే శుక్రవారం కూడా కొంత మార్కెట్లో లాభాల్లోనే ఉన్నాయి, గత వారంలో మార్కెట్ అయితే కొంత లాభాల్లో ఉన్నాయి, అలాగే ఊగిసలాడాయి. సరే, అసలు ఎలా ఉండబోతోంది మార్కెట్స్, లాస్ట్ వీక్ అసలు మార్కెట్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఈ వారంలో వచ్చే వారంలో ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి సో మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలంపాటి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్ మరేంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరి ఒక కొలిక్కి వచ్చిందా? ఏంటంటే చర్చలు అయితే చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఏంటి సార్ పొజిషన్ ఏంటి, ఏం జరగబోతోంది, ఎట్లా ఉంటుంది మార్కెట్, దాన్ని బేసిస్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? అంటే న్యూస్ ఇంకా రాలేదు, ఉత్కంఠ భరితంగానే ఉంది. ఏమొస్తుంది ఇప్పుడు, ఏమవుతుంది అనేది. ఎందుకంటే అందరికి ఇన్వెస్టర్స్ అందరూ చూస్తుంటారు కదా. అవును సార్. ఇప్పుడు పాకిస్తాన్ లో పెట్టేదానికి ఫస్ట్ వాళ్ళు ఇరానియన్స్ రానన్నారు. రానంటే చైనా వాడు భరోసా ఇచ్చిండు. చైనా భరోసా ఇచ్చి, లేదు నేను ఉంటాను, సపోర్ట్ ఉంటాను, మీకేం భయం లేదు, మీకేం ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు ఇది చేస్తే అప్పుడు అక్కడికి అంటే రావడానికి ఇష్టపడలేదు, కానీ వాళ్ళు చైనా వల్ల యాక్సెప్ట్ చేశారు అనుకోవచ్చు. టోటల్ గా అయితే వాళ్ళు కంటిన్యూ, ఇప్పుడు ఒక లీడర్ ని చంపేసి లీడర్ కొడుకును కూడా ఉన్నాడో లేదో ప్రపంచానికి తెలియదు. అవును. మరి ఆ దేశం ఎట్లుంటదండి? కొంచెం కోపంగానే ఉంటది కదా. అవును. మామూలుగా కూల్గా ఏమి ఉంటది కదా. అందుట్లో వాళ్ళ ఇరాన్ అంటే మరి చూసిందే కదా, వాళ్ళు ఎంత తట్టుకున్నారు. దాదాపుగా నెల పైన 39 days ఆ సీజ్ ఫైర్ కొంచెం అనేదానికి కొంచెం ఈ వారం బాగానే ఉందనుకోవచ్చు ఒక రకంగా. మండే 255 points, మంగళవారం 155, బుధవారం 874 points, 9th వచ్చేసరికి కొంచెం పడింది. మళ్ళీ ఏదో ఒక న్యూస్ వస్తుంటే కొంచెం లైక్ 200 points పడింది. తర్వాత పాజిటివ్ గా, అంటే నెక్స్ట్ వీక్ లో సెటిల్ కావచ్చు అనుకున్నది 276. వారం మొత్తం చూస్తే ఈ వారం బాగున్నట్టు, అయిపోయిన వారం చూస్తే 1338 points నిఫ్టీ పెరిగిందండి. 4364, 365 points బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. సెన్సెక్స్ కూడా అంతే, సేమ్ దాదాపుగా 4231 సెన్సెక్స్. అంటే హోప్, మార్కెట్ లో హోప్. ఆయన ఒక రకంగా వెనకడి చేశారు, ఇది సెటిల్ అయిపోద్ది కొంచెం అన్నది. ఎక్కడ సెటిల్మెంట్, ఎక్కడ చేసుకోవాలి, ఎవరి ద్వారా చేసుకోవాలి అనేది మరి మొత్తానికి యుఎస్ అయితే, ట్రంప్ అయితే పాకిస్తాన్ ఎన్నుకున్నట్టున్నారు. సో దాని అనుగుణంగా వస్తాము రాము అని చివరికి ఫైనల్ గా వచ్చారు. ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి అక్కడ. 10 point లో 2 point మోడీ యాక్సెప్ట్ చేశారు ఇప్పటిదాకా అనేది ఒక న్యూస్. ఓకే సార్. ఓకే, మన మోడీ గారు 2 points యాక్సెప్ట్ చేశారు. అంటే అది మొత్తం యాక్సెప్ట్ చేయాలని వాళ్ళు 10 points లో, మరి ఆయన 15 పెట్టినప్పుడు వీళ్ళు 10 పెట్టారు కదా. అవునండి. మరి ఈ 10 లో ఆయన ఎన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆగితేనే బాగుండని ప్రపంచం మొత్తం చూస్తోంది. మరి విన్యాసాలు ఎట్లుంటాయో చూడాలి. ఎందుకంటే డూ ఆర్ డై. అవునండి, అలా అయిపోయింది. ఫ్రెష్ అలాగా సెటిల్ అయిందంటే ఫ్రెష్ హై జూమ్ అవుద్ది. అంటే హై ఇన్ ద సెన్స్ ఈ రీసెంట్ ఫ్రెష్ హై అవుద్ది. 25,000 అబోవ్ వచ్చేస్తుంది. 25 అబోవ్ వచ్చిందంటే బులిష్ జోన్. అదే నెగిటివ్ ఉందంటే ఫ్రెష్ లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే మనం అనుకున్నట్టు 21,800 ఆ రేంజ్ కూడా వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంటే కరెక్ట్ గా పొజిషన్ ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే రేపు సాయంత్రం లోపల, లేకపోతే మండే మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అయ్యే లోపల, లేకపోతే మార్నింగ్ 6 మండే మార్నింగ్ 6 మనకి న్యూస్ తెలుస్తుంది. ఓకే. సో అవుట్పుట్ మ్యాక్స్ టు మ్యాక్స్, అంటే టైం ఇచ్చిన డెడ్ ఎండ్ ఏమో 21st దాకా ఉంది సార్. ఇంకా 10 days ఉంది కదా. 10 days ఉంది. అవును. ఇవాళ 11th కాబట్టి 21st ఉంది. 10 days ఉంది కాబట్టి మేబీ ఈ వారం ఎక్స్టెండ్ చేస్తారు. అంత అంటే లాగి చివరిలో సెటిల్మెంట్ చేసుకుంటారు అనేది ఒక ఎక్స్పెక్టేషన్.
పాజిటివ్ అంటే మార్కెట్ రేపు పాజిటివ్ గానే ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ అప్ కానీ కొంచెం పెద్ద పెద్ద మూమెంట్స్ పెద్ద ఉండవు. ఉమ్, అంటే డౌన్ సైడ్ ఇక ఇక లేదు అన్నట్టు ఉంది కదా, ఎక్కడో చోట ఎండ్ పాయింట్ పడుతుంది. సో డౌన్ అవునండి. సైడ్ పెద్ద ఉండదు. లేదు సెటిల్ కాలేదు, వార్ ఎస్కలేషన్ అవుతోంది, ట్రంప్ ఆగట్లేదు అసలు ఇమ్మీడియట్ గా. అంటే ఇప్పుడు ఒక పక్కన చర్చలు నడుస్తున్నాయి, ఒక పక్కన లెబనాన్ మీద కొడుతూనే ఉన్నారు. ఉమ్, అవునండి సార్, అవును. ఉమ్, అటాక్ ఆగలేదండి, అటాక్ ఆగలేదు, అటాక్ కంటిన్యూ అవుతూనే ఉంది, యుద్ధం నడుస్తూనే ఉంది. ఉమ్, అసలు ఇరానియన్ కూడా మార్నింగ్ అదే అన్నాడు, ముందు మీరు యుద్ధం ఆపండి, తర్వాత మాట్లాడుకుందాం. అవును, ముందే ఆపేశామని చెప్తారు, తర్వాత అక్కడ నడిచేది నడుస్తూ ఉంటుంది. అవును, అవును, అవును. అది అది యుద్ధతంత్రం అది వాళ్ళు విషయం పాటించటం లేదు. పాటించట్లేదు. యుద్ధ పాటించలేదు. నీతి, ఆ, యుద్ధ నీతి, యుద్ధ రీతి మారింది అనుకోవచ్చు ఒక రకంగా. అవును, అవును. అవునండి. అంతే 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 సార్. సార్ మరి ఇప్పుడు మరి దాంట్లో సార్ మరి ఏంటంటే సార్ మరి అంటే ఈ వచ్చే వారం ఎలా ఉండొచ్చు, ఏ రేంజ్లో ఉండొచ్చు సార్ మార్కెట్స్, ఎట్లా ఉండండి అవకాశం ఉంది? అంటే ఉమ్, ఇప్పుడు మనకి ఆ, దీని ప్రకారంగా చూసుకుంటే కురుడు ఒకటేనండి. ఉమ్, 95 రూపీస్ ఉంది, దాదాపుగా 110కి వెళ్ళి అక్కడి నుంచి పడింది, మళ్ళీ దాదాపుగా పైకి వచ్చి 105 దగ్గరికి వచ్చింది, మళ్ళీ తగ్గింది, ఉమ్, 12% తగ్గిందండి క్రూడ్. ఉమ్, 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 అది ఉమ్, కొంచెం మనకి మంచిది. జిఎస్టీ కూడా 2 lakhs crores మళ్ళీ ఫ్రెష్ 2 lakhs వచ్చేసింది. ఉమ్, జిఎస్టీ కూడా, ఓకే. జిఎస్టీ కూడా గవర్నమెంట్ కొన్ని కొన్ని షాపులు కానీ కొన్ని కొన్ని ఇది కానీ వాళ్ళు జిఎస్టీ కట్టకుండా కోట్లు కోట్లు సంపాదించే ఉంది. ఆ మోడీ చూపు దాని మీద పడింది, ఆ ఉమ్, ఇది మీద. ఉమ్, ఉమ్, ఎందుకంటే కొన్ని బిజినెస్లు ఉన్నాయి, వితౌట్ బిజినెస్ నడుస్తా ఉంది. సార్. నిజంగా మీరు ట్యాక్స్ ఎత్తేస్తే, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకుంటే, డెఫినెట్ గా ట్యాక్స్ జిఎస్టీ మిగతా ఇంకా 5% మొత్తం తీసేసి 5% పెట్టినా, ఉమ్, మీకు ఇలాంటి బిజినెస్ కొన్ని ఉన్నాయండి, భయంకరమైన బిజినెస్, ఎన్ని కోట్లైనా చేయండి జిఎస్టీ కట్టరు. అవును, జిఎస్టీ బాగా ఎగ్గొడతారండి. అవును. ఉమ్, ఆ ఎక్కువ మంది కొడతారు. మీరు నాకు మోడీని అడిగితే నేను అదే సలహా చెప్తా, 100% అలాంటివి పట్టుకోండి. అంటే వాళ్ళ బిజినెస్ వరకు వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా ఎంతైనా సంపాదించుకుంటూ బ్లాక్ పెంచుకుంటుంటారు. ఇక్కడేమో కొంత గొప్ప ఎంప్లాయీస్ కష్టపడి కష్టపడి చేసిన దాంట్లో ట్యాక్స్ కట్టాలా, ఉమ్, ఇది ఎంతవరకు కరెక్ట్? ఉమ్. సో మరి ఈ మొమెంట్లో సరే అంటే ఈ వారం అంటే ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి, ట్రెండ్స్ ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చే వారంలో? అంటే ఇప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్ పాజిటివా నెగిటివా అనేది ఉమ్, ఇప్పుడు మనం చెప్పలేం. ఉమ్. అయితే ఓ పని సార్, పాజిటివ్గా ఉంది అంటే యుద్ధంలో ఒక పాజిటివ్ రకమైన నెగిటివ్ అనేది అవగాహన ఎట్లా వచ్చింది అనుకుంటే. ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్టేషన్. రేపు ఏమవుతుంది, ఉమ్, రేపు వాళ్ళు సెటిల్ చేస్తారా లేకపోతే ఎట్లా అనేది చూస్తే, ఉమ్, మీకు నిఫ్టీ చూస్తే లాస్ట్ వీక్ నిన్న 24,050, మనం 24,050 పైకి వస్తే, అంతకు మించి పైన ఉంటే బులిష్ అని కొంచెం ఉమ్, బులిష్ లోకి వచ్చినట్లు లెక్క. ఉమ్, ఉమ్, ఎప్పుడైతే 25,100 వెళ్ళిందో ఫుల్ లెంత్ గా బులిష్ వచ్చినట్లు లెక్క అనుకున్నాం, ఉమ్, రైట్? ఉమ్. ఇప్పుడు 24,000 కరెక్ట్ గా పిన్ పాయింట్ దగ్గర ఆగిందండి. ఇంకా సో 24,000 పాయింట్స్. పై సైడ్ ఆలోచించాలంటే మటుకు వారు సబ్సైడ్ అయిపోవాలి, ఎస్కలేషన్ ఉండకూడదు. ఈ న్యూస్ అంటే ఇవాళ నైట్ కానీ రేపు నైట్ కానీ వారి ఉధృతం పెరుగుతోంది, లేకపోతే ట్రంప్ డాన్సులు పెరుగుతున్నాయి, లేకపోతే ఇరాన్ కూడా ఒప్పుకోవట్లేదు, ఇరాన్ కూడా మొబైల్ అటాక్ చేస్తోంది డ్రోన్స్ తో, ఇట్లాంటి ఇంకా న్యూస్ వస్తున్నాయి. ఇంకా ఇంకా అటు అటు ఇటు ఇంటెన్స్ వార్ పెరిగిపోతోంది. సో ఎవరు తగ్గేటట్లే అన్నట్టు అప్పుడు ఉంటే మనకి డౌన్ సైడ్. అప్పుడు అంటే ఏదేమైనా డౌన్ సైడ్ ఒక 24,050 కాబట్టి 23,000, ఒక 1,000 పాయింట్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1,000 మళ్ళీ వస్తే 23,000 వరకు రావచ్చు అంతే, అంతకంటే అంతకుమించి పడకపోవచ్చు. 23,000. ఎందుకంటే ఓకే. ఇక ఆపేద్దాం, ఇక సాలు, ఇక సభ సాలు అనుకుంటున్నారు కదా ఇద్దరు. అవునండి, ఇరాన్ కంటే ముందు ట్రంపే అనుకుంటున్నారు. ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే అవును. $1 బిలియన్ డైలీ ఉమ్, ఖర్చు. ఎక్స్పెన్సెస్ అవుతాయి. అవును. $1 బిలియన్ అంటే మాటలు కాదు కదండి. ఉమ్, అవును. ఆ టెన్షన్ బాగుంది, ప్లస్ రివోల్ట్ వస్తుంది, జనాల్లో రివోల్ట్ వస్తుంది, పార్టీలో రివోల్ట్ వస్తుంది, ఎగనెస్ట్ జనాలు బాగా ఎగనెస్ట్ అవుతుంది, రోడ్ల మీదకి వస్తున్నారు, ఆ ధర్నాలు చేస్తున్నారు, నో కింగ్స్ పోస్టులు పెట్టుకుంటున్నారు. మా కింగ్స్ ఇదేమైనా రాజుల నాటి కాలమా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం అని చెప్పి ఇది చేస్తున్నారు, ప్రెజర్ చేస్తున్నారు, అన్ని రకాలుగా వస్తున్నాయి. కాబట్టి కొంచెం ఎట్టి పరిస్థితుల్లో వార్ ఆపాలనే ఉద్దేశం మ్యాక్స్ టు మ్యాక్స్. దానికంటే యుఎస్కే ఇది అంటే లేనిపోయింది తగిలించుకొని మెడలో వేసుకున్నట్టు. అవును, గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు పైకి కానీ
యాక్చువల్గా అలా లేదు ఆయన. అవును 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 ఆ, ఇప్పుడు సార్. చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ కలుపుకొని చేస్తే బాగుండేది. ఇజ్రాయెల్ కలుపుకోకుండా 10 పీస్ ప్లాంట్ సెటిల్ చేసుకున్నప్పుడు ఆయన లెబనాన్ మీద కొట్టాడు. ఆయన ఉమ్, కొట్టేదానికి మళ్ళీ ఏంటి అసలు ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మళ్ళీ క్లోజ్ చేశారు. అవును. ఒక 4 వచ్చినాయి షిప్లు బయటకు అంతే. అవును. మనకైతే ఎల్పిజి వచ్చేసింది. 2 షిప్లు, మూడు షిప్లు వచ్చేసాయి మనకి మొత్తం. ఉమ్, ఎల్పిజికి ఏం బాగాలేదు అంటే రిజర్వ్స్ ఇప్పుడు ఇంకా పెరిగితే ఇప్పటికే 95 అయింది, 110, 140 దాకా వెళ్ళిందండి మొన్న. ఉమ్, ఎస్కలేషన్ అవుతుంటే 140 అది మన సెట్ లాస్ట్ డే 10 డే టైం ఇచ్చారు కదా. ఆ అవును. రోజు లాస్ట్ మినిట్ లో కదా సెటిల్ అయింది. అవును. సెటిల్ అంటే సీజ్ ఫైర్ అయింది. ఉమ్, ఉమ్, సో దానికి అనుగుణంగా 141 దాకా వెళ్ళింది. అదే మన మార్కెట్ ఉంటే మార్కెట్ మనకు కనపడేది. మనకు మార్కెట్ ఆ టైంలో లేదు కాబట్టి తెలియదు. 141 రీచ్ అయింది, ఆల్ టైమ్ హై. ఉమ్, 150 దాకా రావచ్చు ఇలాంటి వార్లో అనుకున్నాం. కరెక్ట్ గా 150 అనుకుంటే 141 దాకా వచ్చి మళ్ళీ తగ్గిపోయింది. అవును. సో ఏది ఏమైనా ఇప్పుడు ఎస్కలేషన్ మళ్ళీ ఏదన్నా ఉంటే మళ్ళీ 141 కి మళ్ళీ 150 దాటే అవకాశాలు కూడా ఉంటాయి. ఉమ్, 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 సో ఇప్పుడు ఆ డిసిషన్ అనేది చర్చలు నడుస్తున్నాయి కాబట్టి ఇవాళ సాయంత్రానికా, నైట్ గా, రేపు మార్నింగ్ గా, రేపు నైట్ గా, ఎల్లుండి మార్నింగ్ గా, ఉమ్, ఎల్లుండి 6 o'clock గా మనకి కొంచెం ఈ లోపల వస్తుంది. ఈ లోపల ఎక్కడో చోట పాజిటివ్ వైబ్సా, నెగిటివ్ వైబ్సా, ఏది ఎట్లా సెటిల్ అవుతుందా, సెటిల్ కాలేదా, వార్ ఎస్కలేషన్ అవుతుందా, డిఎస్కలేషన్ అవుతుందా, ఇది తెలిసిపోద్ది. ట్రెండ్ తెలిసిపోద్ది. ఓకే సార్. మ్యాక్స్ టు మ్యాక్స్ పై సైడ్ ఒకవేళ సెటిల్ అయింది అనుకోండి, ఉమ్, 25,050 రాసుకోండి. 25,050. ఓకే. హయ్యర్ సైడ్ ఓకే. 25,000 టచ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఓకే ఓకే రైట్. సీజ్ ఫైర్ వద్దు, ఇంకా మొత్తానికి సెటిల్ సెటిల్ చేసేసుకుందాం, ఇక చేసుకుందాము, వద్దు ఎందుకు వచ్చింది గొడవ అనుకుంటే. అనుకుంటే మటుకు 25,000 దాటిపోద్ది. 25,000 దాటిందంటే మనకి మళ్ళీ పాతది మళ్ళీ వచ్చినట్టే, బులిష్ ఆ రేంజ్ వచ్చినట్టే. నెక్స్ట్ హై అంటే మీకు ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై. ఓకే. 25,100 అబౌవ్ ఉండాలి, అది మెయిన్. ఓకే ఓకే రైట్ సార్. మరి అలా ఉంటే సార్, మరి అంటే వచ్చే వారంలో Q4 రిజల్ట్స్, మొన్న మార్చి ఎండింగ్, 31 మార్చ్ ఎండింగ్ Q4 రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సార్. అలాంటి అలాగే ఐటీ రంగం అలాగే మిగిలిన వాటి మీద ఎలా ఉండొచ్చు సార్, అసలు ఏంటి పొజిషన్ ఏంటి? మొన్న కూడా మనం Q4 స్టార్ట్ అయింది, టీసీఎస్ వచ్చింది. టీసీఎస్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసిన ఇన్లైన్ విత్ ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నాయి, ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఆ 95 దాకా వెళ్ళింది కదా ఐఎన్ఆర్. అవును సార్. సో కన్వర్షన్ కి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఈ క్వార్టర్ బాగానే రావచ్చు. కానీ ఏ మీద ఉన్న ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఓకే. సో దాని అనుగుణంగా టీసీఎస్ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే, నిన్న ఫ్రైడే 45 పాయింట్స్ డౌన్. ఓపెనింగ్ డౌనే ఉంది. అంటే మీకు మెయిన్ ఫార్మాను ఐటీ పడింది, మిగతా సెక్టర్స్ 14 సెక్టర్స్ అన్ని ప్లస్ లో ఉన్నాయి. సార్ ఫార్మా 19 పడింది. ఫార్మా మీద ఎందుకంటే డైరెక్షన్ ఇంకా తెలియదు. 100% ట్యాక్స్ మధ్యలో అప్పుడప్పుడు కదిలిస్తున్నాడు, ఆయన గుర్తొచ్చినప్పుడు కదిలిస్తాడు, మాట్లాడుతుంటాడు దాని మీద. అవును అవును. మరి ఏంటి సార్, మరి ఐటీ ఏం లేదా? మరి ఐటీ మీద ఏమి ఇప్పుడు ఏమైనా బెనిఫిట్ అవుతుందా? మరి ఏంటంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా రిజల్ట్స్ అంటే అవుతుందండి, ఐటీ బెనిఫిట్ అవుతుంది. కానీ ఎక్కడ సొల్యూషన్ దానికి, ఏఐకి దానికి సొల్యూషన్ రావాలి. ఆ కంపెనీస్ కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన వాటికి ఏంటి పరిస్థితి తెలియదు, ఎంప్లాయీస్ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనుషుల్ని తీసేస్తారు, లేకపోతే లే ఆఫ్ జరుగుతాయి, ఎక్కువ ఇలా జరుగుతున్నాయండి. ఇంకా లే ఆఫ్ ఇంకా జరుగుతున్నాయి, స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ యుఎస్. అవునవును, అలాగే ఉంది. గ్లోబల్గా కూడా పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు సార్, అది ఎంతవరకు వాస్తవం? ఫ్రెష్ గా మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎల్లో కార్డ్ చూపిస్తే ఎలా ఉంటుందండి ఆఫీస్కి వెళ్తే? అవునండి, అంతే కదా మరి పాపం. అవును, మీరు నమ్మరు, ఒక్కొక్కళ్ళకి క్యాబిన్ కూడా ఓపెన్ చేయరు. అయ్యయ్యో. మార్నింగ్ వెళితే ఉద్యోగం ఉందో కూడా తెలియదు, క్యాబిన్ కూడా ఓపెన్ చేయరు. మీరు అడ్మిన్ ని కలవండి అని చెప్తారు. అప్పుడు ఎట్లా ఉంటుందండి పొజిషన్? చాలా అవునవును, వెరీ వెరీ ఎంబ్రాసింగ్. అంత దారుణంగా ఉంటుంది, వెరీ ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్. అలాంటి సిచ్యుయేషన్ అందరికీ ఉండదు, కొంతమందికి ఫేస్ అవుతున్నారని కూడా వింటున్నాం సార్. మరి ఆ పొజిషన్ లో సార్ ఎంత జరిగిన ఎఫ్ఐఎస్ ఫస్ట్ టైం ఒక రోజు నిన్న బయింగ్ లో వచ్చారండి మొత్తానికి. ఓకే ఓకే. కొంచెం బయింగ్ ఏది ఏమైనా ఏప్రిల్లో 1720 పాయింట్లు పెరిగింది. సో బయటికి డిఫరెన్స్, బయటికి వెళ్ళటం మటుకు 3,000 3,000 crores మటుకు బయటికి వెళ్ళి
FIS 39 crores అమ్మితే 36,000 crores డిఐఎస్ కొన్నారు. కొంచెం తగ్గిన 3,000 crores అంటే ఎక్కువ అమ్మారు. కానీ మార్కెట్ చూడండి 17-20 పాయింట్స్ పెరిగింది. అంటే లార్జ్ క్యాప్స్ లో వాల్యూ స్టాక్స్ లో బయింగ్ అయింది. సో తగ్గింది, మొత్తానికి కొంచెం తగ్గింది. నెక్స్ట్ ఇంకా కొంచెం వాళ్ళది కూడా సెటిల్ చేస్తే, గవర్నమెంట్ కొంచెం ఆలోచించి వాళ్ళది కూడా సెటిల్ చేస్తే మార్కెట్ కొంచెం పుంజుకోవచ్చు. అంటే ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరగచ్చు, 3 నెలలు బాగాలేదు, ఏప్రిల్ నుంచి పెరగచ్చు అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు టైం వచ్చింది అనుకోవచ్చు. ఒక రకంగా సెకండ్ థర్డ్ ఇది సెటిల్ అయిపోయి FIS కూడా సెటిల్ అయితే మార్కెట్ విల్ జూమ్ లైక్ ఎనీథింగ్. అంటే అరౌండ్ 20th ఏప్రిల్ అలా ఎక్స్పెక్ట్ చేసండి ఆల్మోస్ట్ చేయొచ్చు. లాస్ట్ వీక్ అనుకోండి 21st దాకా ఉంది కాబట్టి ఇవన్నీ ఇవి సెటిల్ అయిపోయి FIS కూడా సెటిల్ అవ్వాలండి. మెయిన్ అది కూడా ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంట్. అవును అవును. మెయిన్ ఎందుకంటే వరదల్లాగా వస్తాయి వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు వాళ్ళకి. మనం అప్పుడప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం కదా, డబ్బులు కావాల్సినప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం. మన దగ్గర పుష్కలంగా డిఐస్ ఉన్నప్పుడు క్లోజ్ చేస్తాం. అది కూడా ఉంటే ఇన్వెస్టర్స్ ఇంకా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి సార్, మరి సిల్వర్ గోల్డ్ ఎలా ఉండే పాసిబిలిటీ ఉంది? మరి ఈ మూమెంట్లో సిల్వర్ గోల్డ్ టచ్ చేయొచ్చా లేదంటే కొంతమంది మనం అడుగుతూనే ఉన్నారు కార్యక్రమాల్లో. అంటే దీనికంటే ముందు మనం సీక్వెన్స్ బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. అది సరే, బ్యాంక్ నిఫ్టీ చెప్పండి. బ్యాంక్ నిఫ్టీ చెప్పిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ 55,912. ఇది కూడా అంతే, పై సైడ్ ఆలోచించాలని పని లేదు. ఏదైనా డిఎస్కలేషన్ అయితే డౌన్ సైడ్, ఎస్కలేషన్ అయితే మటుకు మీకు దాదాపుగా 4,000 to 5,000 అంటే 60,000 దాకా చూసుకోవచ్చు. మంచి పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే 60,000 క్రాస్ అయినా క్రాస్ అవ్వచ్చు. ఓకే. డౌన్ సైడ్ అయినా అంతే, డౌన్ సైడ్ కూడా సేమ్. డిఎస్కలేషన్ అయ్యి ఇంటెన్స్ వార్ అంటే మరి డౌన్ సైడ్ కూడా అదే లెక్క తీసుకోవచ్చు. 4,000 5,000 పాయింట్ అంటే 51,300 51,500 ఆ రేంజ్ కి ఫ్రెష్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది, రీసెంట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఏది ఏమైనా ఎండ్కి వచ్చాం. శుభం కార్డు పడుతుందా లేకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా, వారిని ఎక్స్టెండ్ చేస్తారా అనేది ఇది. కాబట్టి కొంచెం ఈ 10 రోజులు ఏదైనా ఉంటే ఈ వారం కొంచెం డౌన్ అవ్వకపోయినా, కొంచెం లాస్ట్ వీక్ అంత పెరగకపోయినా కొంచెం పాజిటివ్ లోనే ఉండొచ్చు. 400-500 పాయింట్లు పాజిటివ్ లోనే వీక్ మొత్తంలో క్లోజ్ అవ్వచ్చు. వారంలో ఎంత వాలిటాలిటీ ఉన్నా ఓకే అని ఎక్స్పెక్టేషన్ అండి. వచ్చే వారంలో 5 రోజులు కూడా ఆల్మోస్ట్ మన సెలవులు కూడా ఏం లేవు. 5 రోజులు అన్ని వర్కింగ్ డేస్. ఏం లేదండి, సెలవు లేదు, అన్ని వర్కింగ్ డేస్. ఓకే. ఆల్ వర్కింగ్ డేస్. నో, ఇట్స్ నాట్ ఎ ట్రంక్, ఇట్స్ ఫుల్ వర్కింగ్ డేస్. ఫుల్ వర్కింగ్ డేస్. అవును. ఫుల్ వర్కింగ్ వీక్. అవును. మరి ఏంటి మరి అయితే సార్, మరి ఏంటంటే అవి అప్పుడు రోజుల్లో మరి అలా ఉంటే మీరు బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా, ఒకవేళ అప్పు అయితేనే చూడాలా అంటే పిఎస్బీస్ చూడొచ్చు? అప్పుడు పిఎస్బీస్ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి కదా. బ్యాంక్ రిజల్ట్స్ ఎప్పుడు బిఎఫ్ఎస్ఐ ఎప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్. మార్కెట్ ట్రెండ్ బాగుంటే ఫస్ట్ పెరిగేది అదే, ఫస్ట్ లెగ్ వాళ్ళదే ఉంటుంది. సో బిఎఫ్సిఐ ముందు ఉంటుంది, ముందు వరుసలో ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు బ్యాంకులు ఇప్పుడు స్టాక్స్ కూడా కొనుక్కోవచ్చు, మంచి స్టాక్స్. అలా ఆగిపోవచ్చా అనేది కొంతమందిలో డౌట్ ఉంది. అలా లేదు కదా, దాని మీద ఒకసారి కొద్దిగా క్లారిటీ ఇస్తారా కొద్దిగా? ఏది అంటే స్టాక్స్ ఇంకా అంటే వెయిట్ చేయాలా, ఇంకా కొనుక్కోవచ్చా, ఆగాల అనేది? స్టాక్స్ కొనుక్కోవచ్చు అండి. స్టాక్స్ 52 వీక్ లో దాదాపుగా 1000 పైన షేర్స్, అన్ని 1000 షేర్స్ పైన 52 వీక్ లో ఉన్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో. సో డెఫినెట్ గా కొనుక్కోవచ్చు, ఏం డౌట్ లేదు. మంచి స్టాక్స్. ఇప్పుడు కరెక్ట్ గా పిన్ పాయింట్ ఇక్కడ కొనుక్కోవాలి, లేకపోతే కరెక్ట్ గా ఈ పిన్ పాయింట్ ఇక్కడ అమ్మాలి అనేది ఎవరు చేయలేరండి. ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అవును, ఎవరు చేయలేరు. 100% చేయలేరు. మనం కొనుక్కున్న తర్వాత ప్రతి ఇన్వెస్టర్ కూడా అరే నేను కొనుక్కున్నాక పడిపోయింది, కొంచెం ఆగితే బాగుంటుంది, ఏ లెవెల్లోనే అనిపిస్తుంది అండి. అవును, కరెక్ట్ గా పిన్ పాయింట్ నేను ఇక్కడ కొంటే ఇక్కడ నుంచి పెరగాలి అని అట్లా ఉంటుంది, మనకు ఉంటుంది పెరగాలని. కానీ అట్లా ఉండదు, కొంచెం తగ్గుద్దండి. కాబట్టి ఒకటి కాకపోయినా ఇంకోటి కానీ ఇంకోటి తగ్గుతాయి. అవును. మరి ఆ మూమెంట్ లో సరే ఇది నేను అనేది ఏంటంటే ఇది 100% రైట్ టైము. ఏ హై మోకా 100% ఈ ఛాన్స్ ని ఉపయోగించుకోండి, 100% ఉపయోగించుకోండి. వాల్యూ స్టాక్స్, ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ 10 days దాటి 20 days డిఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైకి వస్తుంది అంటే పాజిటివ్ బయింగ్ అవుతోంది. విత్ వాల్యూమ్, వితౌట్ వాల్యూమ్ అంటే మళ్ళీ డేంజరే, మళ్ళీ పడుతుంది అనుకోవచ్చు. బట్ విత్ వాల్యూమ్ పెరుగుతుందండి.
దట్స్ ఇంపార్టెంట్. ఓకే. సో సార్ మరి వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి వాల్యూ బయింగ్ అవుతుంది. సో నౌ వీ కెన్ స్టార్ట్ ద బయింగ్ అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి 10 లక్షలు ఉన్నాయంటే 10 లక్షలు ఒకేసారి చేయాల్సిన పని లేదు. డైవర్సిఫైడ్ చేయాలి కాబట్టి ఒక్కో దాంట్లో 25,000 50,000 75,000 మన ఇష్టం. దాని ప్రకారంగా ఎంత రిస్క్ తీసుకోవాలని మనం అనుకున్న వాళ్ళు ఆ రిస్క్ టెస్ట్ బట్టి దాని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేయడం మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక్కసారి జంప్ వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ ఒక్కోసారి ఏముందంటే ఇబ్బందులన్నీ ఒకేసారి వస్తాయి, సంతోషాలు కూడా ఒకేసారి వస్తాయండి, దగ్గరగా వచ్చేస్తాయి అవి కూడా. అంతే కదండి. అవునవును, కష్టాలైన సుఖాలైన అట్లా 3 నెలలు ఇబ్బంది పడ్డాం కదా. జనవరి ఫిబ్రవరి మార్చ్ కదా, 3 నెలలు బాగా పడిపోయింది. అవును. సో నెక్స్ట్ 3 months 6 months చూసుకుంటే భూమి రావచ్చా అంటే ఇవి కానీ కొంచెం చేంజ్ అయితే డెఫినెట్ గా రావచ్చు. ఓకే. ఒకవేళ అలా అనుకుంటే సరే ఏ రంగాలు జనరల్గా చూడొచ్చు? జనరల్గా అసలు మీ సజెషన్ ఏంటి? మీకు ఆల్రెడీ ఫైర్ మొదలైంది స్టాక్స్ లో ఫైర్ మొదలైంది. డిఫెన్స్, రైల్వేస్ మొన్నటిదాకా రైల్వేస్ కూడా లేవు, రైల్వేస్ లో కూడా మూవ్మెంట్ వస్తుంది. సో ఫార్మా స్టాక్స్ కూడా 4% 4.5% పడింది, అంతకుమించి పడలేదు. సో ఫార్మా స్టాక్స్ కూడా డైరెక్షన్ ఆయన మళ్ళీ ఇప్పుడు 100% వేస్తా ట్యాక్స్ వేస్తా అనే ధైర్యం లేదు. ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇదివరకు ఉన్నంత జులుమ్నెస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం ఏదైనా మార్కెట్ కి చూడండి, ఫస్ట్ టైం న్యూస్ వచ్చినప్పుడు ఫ్రెష్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ తీసుకుంటుంది. సెకండ్ టైం అదే వచ్చినప్పుడు తీసుకోదండి. ఇప్పుడు మళ్ళీ తరీఫ్లన్నా మళ్ళీ యుద్ధం కంటిన్యూ అవుతున్నా కొంచెం ఏదన్నా అంటే డిఎస్కలేట్ అవ్వకుండా కొంచెం చిన్నగా ఎస్కలేట్ అవుతున్నా పెద్ద పట్టించుకోదు. గుర్తుపెట్టుకోండి, మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. అది దాదాపుగా 60 కంట్రీస్ మొత్తం కలిపి ఇరాన్ ని మంచి చూసుకున్నాయి. సో డెఫినెట్ గా వాళ్ళు వీఆర్ నాట్ ఎగెనెస్ట్ టు ఫ్రెండ్స్, వీఆర్ ఎగెనెస్ట్ టు ది ఎనిమీస్. ఎనిమీస్ అంటే ఎవరు? వాళ్ళిద్దరే. మేబీ యుఎస్, అదే మన ఇజ్రాయెల్. వాళ్ళకి మటుకు వ్యతిరేకం. యుద్ధం ఆగిపోయినా కానీ ఒక్క షిప్ కూడా వదలని చెప్పి కరాఖండిగా చెప్పారు వాళ్ళు. కానీ ఒక చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నట్టు. ఒక లీడర్ లేకుండా లీడర్ ని చంపేస్తే కొడుకు వచ్చిన తర్వాత కొడుకున్నాడు కూడా లేకుండా ఎంత. ఇప్పుడు వెనిజులాని తీసుకుందాం, ఒక్క బుల్లెట్ కూడా వాడలేదండి. అంటే ఆ సోల్జర్స్ ని ఏమనాలి? ఆ కంట్రీలో ఉన్న సోల్జర్స్ ని ఏమనాలి? వేరే వాళ్ళు వచ్చి ప్రెసిడెంట్ ని అబ్డక్ట్ చేస్తుంటే కనీసం ఒక్క సోల్జర్ ఒక్క బుల్లెట్ కూడా వాడలేదు. అంటే దేశం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, లీడర్ లేడు, కొడుకు లేడు, అయినా కానీ ఇరాన్ చూడు ఎంత గట్టిగా ఉందో. చాలా గట్టిగా ఉన్నారు. అంటే దేశం అంటే ఎంత అభిమానం. కొన్ని పాయింట్లు వాళ్ళు నెగిటివ్ పాయింట్లు ఇవ్వట్లేదు, నేను కొన్ని పాయింట్లు 100% దేశం అంటే గౌరవం, అభిమానం అంత చూపిస్తున్నారు వాళ్ళు. అవునండి, అవును. ఆయన కూడా వాళ్ళ నాయకుడు కూడా ఏంటంటే ఇచ్చేశాడు కదా, అలాంటి మీరు వచ్చి మానవహారంగా ఉండాలి అని చెప్పడం అనేది ప్రత్యేకంగా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా. ఏంటంటే ఇజ్రాయెల్ కి ఎందుకు చేస్తుంటే జూస్ పీపుల్ ఆర్ వెరీ ఎన్లైటెన్ పీపుల్, క్లెవరెస్ట్ వాళ్ళు. మీకు యుఎస్ కంపెనీల్లో అన్నిట్లో కూడా జూస్ హయ్యర్ పొజిషన్స్ లో ఉంటారు, క్రూ పొజిషన్స్ లో ఉంటారండి. వాళ్ళను అసలు వాళ్ళు లేకపోతే యుఎస్ ఇంత పెరిగే ఛాన్స్ కూడా లేదు. ఆ అభిమానం ఉంటుంది. అందుకనే వాళ్ళ మీద ఈగ వాళ్ళని, ఎందుకంటే అదే కారణం. వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఎక్కడన్నా ఉంటే వాళ్ళు చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా పైకి తీసుకొస్తారు. అంత ఇది జ్యూస్. మీరు జ్యూస్ ఇప్పుడు మ్యారేజెస్ కూడా వాళ్ళు ఆ జ్యూస్ ని దాటి బయటికి రారండి. ఎట్టి పరిస్థితిలో ఆ జ్యూస్ లో వాళ్ళని పెళ్లి చేసుకుంటారండి, అస్సలు బయటికి రారు. ఎందుకంటే ఆ హెరిడిటరీ ఆ జీన్స్ పోతాయని వాళ్ళు హుకుం జారీ చేసుకున్నారు వాళ్ళు. అంత క్లవర్, అంత కొన్ని ప్రిన్సిపల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు మనీలోనేనైతే, హెల్ప్ లోనేనైతే, దేంట్లోనైతే యుఎస్ లో క్రూ మెంబర్స్ అంటే మంచి పొజిషన్స్ లో ఉన్నారు వాళ్ళు లేకపోతే అసలు యుఎస్ లేదు. దట్స్ ద మెయిన్ థింగ్. ఈయన ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు అంటే అదే కారణం.
మరి ఏంటి సార్, మరి సిల్వర్ గోల్డ్ ఎలా ఉండి ఉండొచ్చు, మరి ఏం చేద్దాం అసలు, సిల్వర్ గోల్డ్ ఏమైనా చేయొచ్చా ఏంటి, మరి మీ సలహా సూచన ఏంటి? క్రూడ్ కొంచెం తగ్గుతోంది కాబట్టి గోల్డ్ సిల్వర్ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్సే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను మధ్యలో పెరుగుతున్నా కరాఖండిగా చెప్తున్నా, నేను 100% గోల్డ్ తగ్గుద్ది అని. కానీ 1 డే పెరగగానే గోల్డ్ పెరిగిపోద్ది, మళ్ళీ పెరిగిపోద్ది అంటారు, మళ్ళీ తగ్గుతుంది. చూడండి, అవును అవును అవును. కానీ గోల్డ్ బయింగ్ యావరేజెస్ బాగా పెరిగినాయండి, విపరీతంగా పెరిగినాయి. ఇప్పుడు గోల్డ్ అంటే గోల్డ్ ఈజ్ రీషేపింగ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ అనుకోవచ్చు ఒక రకంగా. సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళు ఇదివరకు డాలర్ రిజర్వ్స్ ఉంటే బ్యాలెన్స్ గా ఉన్న గోల్డ్ కంటే ఇప్పుడు గోల్డ్ ఎక్యురేషన్ ఎక్కువైందండి. ఓకే, ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ రికార్డ్. గోల్డ్ స్టిల్ సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్. పడినప్పుడు మీరు అనుకుంటాం మార్కెట్ పడినప్పుడు పడుతోంది, మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతోంది. ఆ పడినప్పుడు పికప్ చేస్తున్నారు బాగా. ఓకే, సో మెయిన్ అది అంటే డాలర్స్ రిజర్వ్స్ అడ్జస్ట్ చేసినప్పుడు గోల్డ్ రిజర్వ్స్ పెంచుకున్నారు కాబట్టి ఆ గోల్డ్ రిజర్వ్స్ బాగా పెరిగినాయి. ఎందుకంటే అఫీషియల్ గోల్డ్ రిజర్వ్స్ అసెట్స్ రికార్డ్ అంటే 3.87 ట్రిలియన్ అండి. 140 బిలియన్ వాల్యుయేషన్ వేసుకుంటే యుఎస్ డాలర్ కి రిజర్వ్ అసెట్స్ అంటే 3.73, అది 3.87 ట్రిలియన్ అయింది. సో గోల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్. అది మనం తగ్గుతుంది అనుకుంటాం కానీ సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు చిన్నగా ఈ వార్ ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. ఓకే, గోల్డ్ కిందకి వచ్చినప్పుడు దే ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్. అంటే అంటే ఫస్ట్ శాంక్షన్స్ చేసినప్పుడు రష్యా మీద 22లో అప్పుడు బాగా పడినప్పుడు అక్కడి నుంచి మొదలు పెట్టారు బయింగ్ చేయడం. అన్ప్రెసిడెంట్ ఫేస్ లో దే ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్. మొహాటం లేకుండా డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు గోల్డ్ పడినప్పుడు పికప్ చేస్తున్నారు, నెక్స్ట్ డే పెరుగుతోంది. మీరు గమనించే ఉంటారు ఈ మధ్య కాలం. అవును 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 అవును. మార్కెట్ తో పాటు గోల్డ్ కూడా పెరుగుతుంది, మార్కెట్ పడినప్పుడు పడుతుంది, పడినప్పుడు పికప్ చేస్తున్నారు గోల్డ్. సో వెరీ టాక్ట్ఫుల్ అనమాట, టాక్ట్ఫుల్ బయింగ్. ఓకే సార్, మరి ఏంటి సార్, మరి ఏంటంటే ఇంకా మెటల్ షేర్స్ కానీ అలాంటివి ఏమైనా చూడొచ్చా? ఫార్మా అన్నారు, ఆటో, డిఫెన్స్, ఏంటి పొజిషన్ ఏంటి? సిల్వర్ డౌట్ లేదు, సిల్వర్ ఈజ్ ఎవర్ గ్రీన్. దానికి ఆల్టర్నేట్ వచ్చేంత వరకు ఏ లెవెల్ అయినా కొనుక్కోవచ్చు. బట్ ఏదో మనకి కొనగానే డబ్బులు రావాలంటే రావు. ట్రెండ్ మనం పట్టుకోవాలి. మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ 100% ఉండాలి. దానికి పేషెన్స్ ఉంటే డెఫినెట్ గా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేగాని టైం గీసుకొని నాకు ఈ టైంలో కావాలి, నాకు 6 నెలల్లో కావాలి, సంవత్సరం అయిపోగానే వడ్డీ కంటే ఎక్కువ రావాలి అంటే రాదండి. రాదు, 100% రాదు. కానీ తిరిగి ఇచ్చేటప్పుడు మటుకు భయంకరంగా ఇస్తుంది. ఓకే, ఆ లాస్ట్ సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇవ్వండి, ఆ సంవత్సరంతో కలుపుకొని అంతకంటే ఎక్కువ ఇచ్చిన సంవత్సరాలు మార్కెట్ లో రికార్డ్స్ ఉన్నాయి. అంతే కదండి. అవును, దట్స్ మెయిన్ థింగ్. ఓకే సార్, మరి ఏంటి మిడ్ క్యాప్ ఫండ్స్ ఏమైనా ట్రై చేయొచ్చా? ఏంటి పొజిషన్ ఏంటి సార్? మిడ్ క్యాప్ నేను చెప్పాను కదా, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కెన్ స్టార్ట్ బయింగ్, నో డౌట్ ఇట్ ఆల్. అంటే ఈ పరిస్థితుల్లో మార్కెట్ ఎలా ఉంది కాబట్టి అలాగా అది ట్రై చేయడం బెటర్ ఏమో ఇప్పుడు. అంటే మీకు కోవిడ్ లో 26 days డౌన్, కోవిడ్ ముందు. ఇప్పుడు మనకి దానికంటే పెరిగింది 28 days. బట్ కోవిడ్ లో ఎంత పడిందండి? 40% పడింది. తర్వాత చూసుకుంటే 168% పెరిగింది. కానీ ఇప్పుడు ఎంత పడ్డాం మనం? 17% పడ్డాం. కానీ మిడ్ క్యాప్ అంటే బ్రాడర్ మార్కెట్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బ్లీడెడ్ లైక్ ఎనీథింగ్. రక్త కన్నీరే. 60-70% పడ్డాయండి కొన్ని స్కిప్ లో. ₹1,00,000 పెడితే 30,000 ఉన్నాయి. అంత దారుణంగా పడ్డాయి. అందుకనే ఇది ఇక డెఫినెట్ గా రైట్ టైం టు బై. ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే జీరోలు అయిపోవు కదా, జీరోలు పోవు కదా. అంతే కదండి, పోదు, జీరోకే అవ్వదు ఇప్పుడు. లాస్ట్ 28 months తీసుకుంటే 54% స్మాల్ క్యాప్ పడింది. ₹1,00,000 పెడితే 54,000 ఉంది, 46,000 తగ్గింది, 46% తగ్గింది. 54% పెరిగింది, పడిపోయింది, 46% ఉన్నారు. అంటే కోవిడ్ లో కొన్న వాళ్ళు ఇంకా ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఓకే, అంటే నేను అందుకే అనేది బాగా లో ఉన్నప్పుడు మార్కెట్ ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఏదైనా అంటే రీట్రేస్మెంట్ పడినప్పుడు, కిందకు వచ్చినప్పుడు అలాంటివి మనం ఉపయోగించుకుంటే పెరిగినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది.
డౌన్ సైడ్ ఉన్నప్పుడు టెన్షన్ వస్తూ ఉంటది, కానీ ఎక్సెస్ అమౌంట్ ఏదైనా ఎక్సెస్ అమౌంట్ 100% నేను 3 సార్లు చెప్తున్నా, అదే. ఎవరికైనా సరే ఈ డబ్బులు ఎక్సెస్ అమౌంట్ అనేది మార్కెట్ లో పెడితే రిటర్న్స్ మంచిగా వస్తాయి. అంతేగాని అప్పు తెచ్చో, లేకపోతే లోన్ తీసుకోనో, లేకపోతే ఇంకో బయానా తీసుకోనో, ఫ్రెండ్స్ దగ్గర తీసుకోనో, లేకపోతే క్రెడిట్ కార్డులు తీసుకోనో, ఇట్లాంటివి చేశారనుకోండి టెన్షన్ అసలు మామూలుగా ఉండదు, లేనిపోయిన రోగాలు వస్తాయి. అవును సార్, అవును, రైట్, కరెక్ట్. అట్లాంటివి చెయ్యొద్దు ఎవరైనా సరే. 100% ఫ్రీ క్యాష్. ఎస్ఐపిలో కూడా నాకు ఎంత ఫ్రీ క్యాష్ ఉందో దాన్ని వదలకుండా, మీకు టైం ఉంటే, మీకు ఏజ్ టైం ఉంటే 25 years పెట్టుకున్నారు అనుకోండి, మంచి కోటీశ్వరులు అవ్వచ్చు. చాలా తప్పనిసరిగా. రైట్, 100%. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో వచ్చే వారం మార్నింగ్ 6 o'clock మనకు పొజిషన్ పాజిటివ్గా ఉంటుందని, తప్పనిసరిగా వచ్చే వారం మార్కెట్లో పాజిటివ్గా ఉంటాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఏ వాల్యుబుల్ మార్కెట్ అప్డేట్స్ ఫర్ కమింగ్ వీక్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారుగా, ఇది ఇవాల్టి వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం ప్రసారమయ్యే వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.